ప్రతీకారం ఎంత భయంకరంగా ఉంటుందో, ఒక మనిషి కోల్పోయిన తర్వాత ఎంత ప్రమాదకరంగా మారుతాడో చూపించిన కథ ఇది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా 'ది పనిషర్ వన్ లాస్ట్ కిల్'. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఇది సాధారణ కథ కాదని అర్థమైపోతుంది. చీకటి వాతావరణం, భయం పుట్టించే నిశ్శబ్దం, ప్రతి సన్నివేశంలోనూ ఒక తీవ్రత కనిపిస్తుంది. ఈసారి ప్రధాన పాత్ర పూర్తిగా విరిగిపోయిన మనిషిలా కనిపిస్తుంది. కానీ అతని కళ్ళలో మాత్రం ఇంకా ఆగ్రహం మిగిలే ఉంటుంది. తనకు జరిగిన అన్యాయం మర్చిపోలేక చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకుంటాడు. సినిమాలో వచ్చే పోరాట సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. అతిగా చూపించకుండా నిజంగా మన ముందే జరుగుతున్నట్లుగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు అయితే పూర్తిగా ఉత్కంఠంలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా రెండవ భాగం నుంచి కథ వేగం పూర్తిగా మారిపోతుంది. ప్రతి సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి పెరుగుతుంది. చివరి అరగంట అయితే పూర్తిగా కుర్చీ అంచున కూర్చోబెడుతుంది. ఈ సినిమాలో కేవలం పోరాటాలు మాత్రమే కాదు, ఒక మనిషి మనసులో దాచుకున్న బాధను కూడా చాలా బలంగా చూపించారు. కొన్ని నిశ్శబ్ద సన్నివేశాలు మాటల కంటే ఎక్కువగా హత్తుకుంటాయి. చీకటి వీధులు, వర్షపు దృశ్యాలు, భయంకరమైన నేపథ్య సంగీతం. ఓవరాల్ గా 'ది పనిషర్ వన్ లాస్ట్ కిల్' ఉత్కంఠభరితమైన కథలు ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.